కీర్తనాకారుడు అంటాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదుమని ప్రజలు నాతో అనినప్పుడు నేను మిక్కిలి స్తోత్ర. అమ్మని చూడంగానే కొడుకు ఏం చేస్తాడు? వెనక్కపోతాడా? సంతోషంగా గంతులేస్తూ పరిగెత్తుతాడా? తల్లి గేదెని చూడంగానే పాలతోడు ఏం చేస్తుంది చెప్పండి? చెప్పగానే గంతులేస్తూ వెళ్తుంది. మన ప్రభు దగ్గరికి మనందరం వచ్చాం, ఉత్సహించి గంతులేస్తూ గొప్ప స్వరాలతో భీకర ధ్వనులతో దేవుణ్ణి ఆరాధించుదుముగాక. హల్లెలూయా. ఏ స్వరమో చెప్ప, ఏ స్వరమో? గొప్ప స్వరంతో ఎలాగో చేతులు దించా, చేతులు పైకెత్తా, కదలకుండానా కదులుతూనా దేవుడు నీలో కదలికను కలుగ చేయునుగాక, నీకు కదలిక వచ్చునుగాక, నీలో చలనము కలుగునుగాక, నీలో ఉన్న నిస్తబ్దత అంతా వెళ్ళిపోవునుగాక, దేవుడు నిన్ను తాకునుగాక. బెతెస్దా కోనేటి నీళ్లను తాకిని కదిలించిన దేవదూత ఈ రాత్రి ఈ సంఘములో నిన్ను కదిలించునుగాక, తాకబడదువుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను తాకునుగాక. చెప్పండి, దేవుడు నన్ను తాకునుగాక. చెప్ప, దేవుడు నన్ను తాకునుగాక. నేను కదులునుగాక, నేను చలనము కలిగి ఉందునుగాక, నా దేవుని కొరకై ఉత్సహించుదునుగాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్ట.